అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన భారత సంతతి అమెరికన్ కమలా హ్యారిస్కు విరాళాలు పోటెత్తుతున్నాయి. జూమ్ వేదికగా నిర్వహించిన ఓ ఫండ్ రైజింగ్ కాల్లో దాదాపు 1.5 మంది మహిళలు పాల్గొని హ్యారిస్కు మద్దతు ప్రకటించారు. జూమ్ చరిత్రలో అతిపెద్ద గ్రూప్ కాల్గా రికార్డు సృష్టించిన ఆ కాల్లో ఏకంగా 16 కోట్ల రూపాయలు సమకూరాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతుల నుంచి కూడా తాజాగా హ్యారిస్కు మద్దతు లభించింది. ఈ క్రమంలో ట్రంప్తో ముఖాముఖికి తాను సిద్ధమంటూ హ్యారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా దాదాపు ఖరారైన కమలా హ్యారిస్ కు ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తోంది. హ్యారిస్ కు మద్దతుగా వైట్ ఉమెన్ ఆన్సర్ ది కాల్ పేరుతో జూమ్ లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గంటన్నర పాటు సాగిన కాల్లో పాప్ సింగర్ పింక్, నటి కార్నీ బ్రిటన్, కమీడియన్ కర్రోల్ లీఫ్ తో పాటు 1,64,000 మంది పాల్గొన్నారు. జూమ్ కాల్ చరిత్రలోనే అతిపెద్ద గ్రూప్ కాల్ గా రికార్డు సృష్టించిన ఈ కార్యక్రమంలో కమలాకు $2 మిలియన్ అంటే 16 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఇటీవల హ్యారిస్ కోసం 2 సార్లు నిర్వహించిన జూమ్ ఫండ్ రైజింగ్ కాల్స్ లో భారీగా పాల్గొన్న నల్లజాతీయులు $2.8 మిలియన్ విరాళాలు అందించారు. ఎన్నికల రేస్ నుంచి బైడెన్ వైదొలిగి కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించిన దగ్గర నుంచి డెమోక్రటిక్ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. పార్టీలోనూ ఆమెకు అన్ని వైపులా మద్దతు లభిస్తోంది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఆగస్టు 1 నుంచి వర్చువల్ గా ప్రారంభించి 7 నాటికి పూర్తి చేస్తారు. తర్వాత షికాగోలో 19 నుంచి 22 వరకు జరిగే పార్టీ సదస్సులో అధికారికంగా అభ్యర్థికి ఆమోదం తెలుపుతారు. కమలా హ్యారిస్ కు తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా నుంచి మద్దతు లభించింది. కమలాకు మద్దతిచ్చే విషయంలో మిచెల్ తో పాటు తాను ఎంతో గర్వపడుతున్నట్లు కమలాకు ఒబామా ఫోన్ చేసి చెప్పారు. ఈ ఎన్నికల ప్రచారంలో మిమ్మల్ని ఓవల్ ఆఫీస్ కు పంపే విషయంలో చేయాల్సిందంతా చేస్తామని చెప్పినట్లు తెలిసింది. మిచెల్ ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఒబామా దంపతులకు హ్యారిస్ కృతజ్ఞతలు తెలిపారు. 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా డెమోక్రటిక్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన మద్దతు హ్యారిస్ కు మరిన్ని విరాళాలు తెచ్చిపెట్టనుంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా హ్యారిస్ ను ప్రకటించిన తర్వాత ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఎదుర్కొనేందుకు సంసిద్దమవుతున్న కమలా హ్యారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తో ముఖాముఖి చర్చకు సిద్దమేనని చెప్పారు. గతంలో తనతో చర్చకు సిద్దమేనని ట్రంప్ చెప్పారని, ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. డెమోక్రటిక్ పార్టీలో గందరగోళం కొనసాగుతోన్న తరుణంలో వారు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే వరకు డిబేట్ తేదీ వెల్లడించలేమని స్పష్టం చేశారు. గత నెల 27న ట్రంప్ బైడెన్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నప్పటికీ ట్రంప్ దే పైచేయిగా కనిపించింది. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉంటే డెమోక్రటిక్ పార్టీకి ఓటమి తప్పదన్న చర్చకు ఆ ముఖాముఖి కూడా ఒక కారణంగా నిలిచింది. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడానికి కారణమైంది.